కలువరి శిలువలో యేసు ప్రభువుని శిలువ వేసినప్పుడు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు దొంగలను వేశారు. ఇద్దరు దొంగలకు దేవుడు సమయం ఇచ్చాడు. ఇద్దరు దొంగలకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇద్దరు దొంగలకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఒక వ్యక్తి అయితే తన స్వనీతి కోసం, తన స్వబుద్ధి కోసం, తన స్వప్రయత్నం కోసం ఇక లోకంలో బ్రతకాలి, ఇక లోకంలో సుఖించాలి, ఎంజాయ్ చేయాలని ఆలోచనతో అంటున్నాడు, యేసు నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే ఇతనికి ఇక లోకాశలు ఉన్నాయి. ప్రార్థనకు వస్తారు కానీ లోకాశలు విడిచిపెట్టరండి. రక్షణ పొందుతారు కానీ లోకాశలు విడిచిపెట్టరండి. ఈ ఎడమ ప్రక్కన దొంగ యేసయ్యా నిన్ను రక్షించడానికి వచ్చారన్నావు కదా, చాలా మంది రక్షించారన్నావు, చాలా మంది స్వస్థపరిచారన్నావు, చాలా మందిని కాపాడాను, బాగు చేశారన్నావు, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే ఇతనికి ఏ ఆశ? లోకాశలు ఉన్నాయి. ఇంకా లోకంలో బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, ఇక లోకంలో లగ్జరీ జీవితాన్ని అనిపించాలి, లోకంలో అనుభవించి తెలియవలసి చాలా ఉందని లోకసభ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకి ఆయన ఉపయోగము దొరికిందా? మరి నీ ప్రార్థన ఎలాగ ఉంది? నీ ప్రార్థన అలాగే ఉందా? కుడి ప్రక్కన ఉన్న దొంగ అయితే కుడి ప్రక్కన దొంగ అయితే ఎడమ ప్రక్కన దొంగ చేస్తున్న ప్రార్థన విని ఈయన క్రీస్తా, ఈయన యేసా, ఈయన లోకరక్షకుడా, ఈయన విమోచకుడా, ఈయన పాపులను రక్షించేవాడా అని తెలుసుకొని మనసు మార్చుకొని నేను పాపిని ఒప్పుకున్నాడు. నేను పాపం చేశాను, నేను పాపిని. ఇక లోకాశలతో స్వబ్రతుకులో ఉన్న, పరప్రాణముతో ఉన్న, చివరి క్షణాల్లో ఉన్న, ఇంకా లోకాశలతో జీవించుతున్న వ్యక్తిని గద్దించాడు. మనం ఇప్పుడే గద్దించావా? ఎవడు చెప్పండి గారు, ఎప్పుడైనా గద్దించావా తెలిసామని? పైకి తెలంతండి, ఎప్పుడైనా గద్దించావా తెలిసామని? ఇలాగెంతకాలం మనం మోసపోతాం, ఎంతకాలం మనం నష్టపోతాం, ఎంతకాలం మనం ఈ జీవితాన్ని జీవిస్తే ఎప్పుడైనా గద్దించావా? ఆ కుడి ప్రక్కన దొంగ ఎడమ ప్రక్కన దొంగని గద్దిస్తున్నాడు. తెలిసా మనం ఎప్పుడైనా గద్దించావా? పల్లవిని శనివారం ప్రార్థన రాకూడగా, ఆదివారం సంస్కారం తీసుకోకూడగా దొంగలాగా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? ఎప్పుడైనా గద్దించావా నువ్వు? దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కకి ఏం జవాబు చెప్తావు? మేఘతో లొలుసినట్టు తోలుస్తాడు, జాగ్రత్త. కుడి పక్క దొంగ అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అరే నువ్వైతే నేనైతే తప్పు చేసావురా, పాపం చేసావురా, పొరపాటు చేశారు, దొంగలోనా, మనకి శిక్ష తగునురా అని గద్దించాడు. నువ్వు కూడా అదే శిక్ష మీద ఉంటావా? ఆ యూదులు హేళన చేశారు, అవమానపరిచారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు హింసించారు. అలాగే హింసిస్తావా? అలాగే దూషిస్తావా? అరే మనమైతే తప్పు చేసాం, పాపం చేసావురా, మనం దూషించడానికి అధికారం లేదురా, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని పక్కవాడిని గద్దించాడు. తన తప్పు ఒప్పుకున్నాడు. రెండవది, యేసయ్యా మీద ఒక రాజ్యం ఉంది, అది శాశ్వతమైన రాజ్యం, అది నిత్య జీవం, అది పోగొట్టుకుంటే పొందుకోలేదు కనుక నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకోవని దీనత్వంతో ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రార్థన చేశాడు కనుక యేసు ప్రభువు ఏమన్నాడు? రేపు చూద్దామని అన్నాడా? ఎల్లుండి చూద్దామని అన్నాడా? వచ్చే నెలలో చూద్దామన్నాడా? వచ్చే సంవత్సరం చూద్దామన్నాడా? అనలేదు. కానీ నేడే ఎప్పుడు కాదయ్యా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. చప్పుడు కూడా దేవుడు గారు పచ్చుకుందాం. ఎంత కృప కలిగిన దేవుడు అండి, ఎంత దయ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈ ప్రేమ, ఈ కృప, ఈ దయ ఎవరి పట్ల ఉంటుంది? తప్పు చేసిన వ్యక్తిని గద్దించేవారి పట్ల ఉంటుంది. నేను పాపని తెలుసుకుని పాపం ఒప్పుకునే వారి పట్ల మాత్రమే ఆ కృప ఉంటుంది, ఆ దయ ఉంటుంది.
దేవుని ఒక రాజ్యం ఉంది, అది స్థిరమైనది, ఆ రాజ్యం నాకు కావాలని అడిగేవాడి పట్ల మాత్రమే దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం ఉంటుంది. అందరి పట్ల ఉండదు. మరి నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని కృప, దేవుని కనికరం ఉండాలంటే మనం ఏం చేయాలి? మన తప్పును మనం ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒక ఆయన